దేవునికి స్తోత్రము. అమ్మ నాన్నకు వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. నా పేరు మాధవి. దేవుడిచ్చిన పేరు రిబ్కా. మాది పెద్ద దేవలాపురం గ్రామము. నేను ఇక్కడికి చాలా సంవత్సరాలుగా వస్తూనే ఉంటాను, కానీ అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేదాన్ని. కానీ రక్షణ పొందాలి అనే ఆలోచన నాలోకి రాకున్నది. నాన్న ఎన్నిసార్లు ప్రార్థన చేసి రక్షణ పొందు బిడ్డ, శోధన ఉంది అని చెప్పినా కానీ నేను నిర్లక్ష్యం చేసేదాన్ని. ఎందుకంటే నా పెళ్లి కాని వయసులో నేను వేరే మందిరంలో రక్షింపబడినాను. నేను అదే అనుకుంటుంటే రక్షణ అంటే ఒకసారి పొందినాను కదా, ఎన్నిసార్లు రక్షింపబడాలి అని అనుకున్నాను. కానీ అది శరీరానికే అనిపించింది. నా హృదయం శుద్ధి చేసుకోలేదని నాకు తెలిసింది. నేను రక్షణ పొందాలనే ఆలోచన నాకు ఎప్పుడు వచ్చిందంటే, మా ఊర్లో మీటింగ్ దేవలాపురంలో అక్టోబర్ నెలలో నాన్న మీటింగ్ పెట్టాడు. మీటింగ్లో రక్షణ సాక్ష్యాలు విని నా హృదయం చాలా కరగబడింది. నేను రక్షణ పొందాలనే ఆలోచన నాకు వచ్చింది. నేను ఇక్కడికి వచ్చి 3 రాత్రింబవళ్ళు ఉపవాస ప్రార్థనలో నా ప్రతి పాపాన్ని ఒప్పుకున్నాను. నేను ఒడిబియాలు పోసుకుంది, సెల్లు ఎక్కువ చూసింది, సీరియల్ పిచ్చి చాలా ఉండేది. 10 నుంచి 12 అయినా కానీ నేను చూసేదాన్ని. 6 నుంచి 12 దాకా నేను చూసేదాన్ని. సెల్లు చూసేదాన్ని. ఒడిబియాలు, పెళ్ళిళ్ళలో చేసిన కార్యాలు ప్రతిదీ దేవుడు నాకు చూపించాడు. ముఖ్యంగా మా ఇద్దరికి, నాకు నా భర్తకి ఎప్పుడు మనశ్శాంతి ఉండేదే కాదు. చిన్న చిన్న వాటిలో కూడా ఎప్పుడు గొడవలే, అసమాధానం. ఎప్పుడు నేను ఏదో ఒక విధంగా సూసైడ్ చేసుకోవాలి, బావిలో పడాలని బావి చోటికి ఎన్నిసార్లు పోయినాను, ఫ్యాన్కు ఉరేసుకోవాలని రకరకాలుగా సైతాను నాకు ప్రేరేపణ చేసేవాడు. ఇలా చనిపో, అలా చనిపో అని. ఎప్పుడు మనశ్శాంతి ఉండేదే కాదు. దేవుని కృప చేత ఇక్కడికి వచ్చి నేను 3 రోజులు ఉపవాస ప్రార్థనలో ప్రతిదీ దేవుడు నాకు బయలుపరిచి తన శిలువ రక్తంతో నన్ను కడిగాడు. ఇంకొకటి ఏంటంటే, నాకు స్వస్థత దయచేసినాడు. నేను రక్షణ అడిగాను కానీ ఆయనను నేను స్వస్థత అడగలేదు. కానీ నా తండ్రి నాకు స్వస్థతనిచ్చాడు. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నా చిన్నతనంలో కూడా నాకు ఫిట్స్ వచ్చేది. నేను అది ఎవరికి చెప్పుకోలేదు. నా భర్తకు తెలియదు, నా అత్తకు తెలియదు, నా ఇంటి వారికి ఎవరికి తెలియదు. ట్యాబ్లెట్ లేని నేను పనికి వెళ్ళేదాన్ని కాదు. మందిరానికి వచ్చిన కానీ ట్యాబ్లెట్ ఒక్కటైనా నాకు వెంటనే ఉండాలి. ఒక ట్యాబ్లెట్ 12 ట్యాబ్లెట్లు వస్తాయి. నెలకు 2 డబ్బాలు 200 చొప్పున, నెలకు 400 లెక్క నేను వాడేదాన్ని. ఈ సాక్ష్యం దేవుడు నాకు స్వస్థత ఇచ్చినాడు దర్శనం ద్వారా. ఆయన చెయ్యి నా వైపు, గాయపడిన చెయ్యి నా వైపు చూపినట్లు, ఆ చెయ్యిలో నుంచి నాకు ఒక వెలుగు వచ్చి నాలో నుంచి ఒక శక్తి అనేది, ఒక బరువు అనేది తీసేసినట్లు నాకు అనిపించి, నా దేవుడు నాకు స్వస్థతనిచ్చాడు అని గ్రహించాను. తర్వాత నాకు దర్శనం ద్వారా రిబ్కా అని దేవుడు పేరు ఇచ్చాడు. ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.